వెల్కమ్ టు రాజ్ సెకండ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం కొద్దిగా జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒకవేళ మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో మెడ్ ప్లస్లో ఓపెనింగ్స్ ఉన్నాయి అనమాట. సో మెడ్ ప్లస్ అనేది ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ. సో అందులో మనకి వేరియస్ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు చూసుకుంటే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అందులో డిఫరెంట్ రోల్స్ అయితే ఉన్నాయి కదా, ఫుల్ స్టాక్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, యూఐ డెవలపర్. సో మెయిన్లీ ఇది వచ్చేసి నేను ఫోకస్ చేసేది వచ్చేసి ఫ్రెషర్స్ అనమాట. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సో వీటికి కూడా చెక్ చేయొచ్చు, నేను దీన్ని కూడా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఫ్రెషర్స్ అంటే 2022 బ్యాచ్ వాళ్ళకి చూద్దాము. సో ఈ అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి మీరు అప్లై చేయాలంటే సో మీ ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ స్ట్రీమ్స్లో మీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో మీకు మంచి కోడింగ్ స్కిల్స్ అనేది ఉండాలా. అండ్ అలాగే మీరు 2020 బ్యాచ్ అయినా పర్లేదు, 2021 బ్యాచ్ అయినా పర్లేదు, అండ్ అలాగే 2022 గ్రాడ్యుయేషన్ బ్యాచ్ అయినా సరే పర్లేదు. సో ఇన్ కేస్ మీరు కనుక సెలెక్ట్ అయితే సో మీరు 6th జూన్ నుంచి అయితే జాబ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకు కావాల్సిన స్కిల్స్ ఏంటో చూద్దాం. సో మీకు కావాల్సిన స్కిల్స్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, డేటాబేసెస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. అండ్ అలాగే జావా కానీ లేదా పైథాన్ లాంగ్వేజ్ మీద మీకు ఫెమిలారిటీ ఉండాలి. అండ్ బేసిక్ వెబ్ డెవలప్మెంట్ స్కిల్స్ లైక్ HTML, జావా స్క్రిప్ట్, CSS మీద మీకు ఐడియా ఉండాలి. అండ్ మనం ఇప్పుడు వీటికి ఎలా అప్లై చేయాలో ఒకసారి అయితే చూద్దాం. సో అప్లై చేసే ముందు సో ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అంటే ఎలా మనల్ని స్క్రీనింగ్ చేస్తారో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుంది అనమాట. సో రిటర్న్ టెస్ట్ వచ్చేసి 90 minutes అయితే ఇచ్చారు ఇక్కడ. సో 90 minutes మనకి 2 sections ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి MCQs. సో MCQs బేస్డ్ ఆన్ యాప్టిట్యూడ్, లాజికల్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ సైన్స్ కాన్సెప్ట్స్, ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్ సిస్టమ్, డేటా స్ట్రక్చర్స్, స్ట్రింగ్ మ్యానిపులేషన్, ఊప్స్ కాన్సెప్ట్స్, SQL అండ్ అలాగే వెబ్ టెక్నాలజీస్ బేసిక్స్. అండ్ సెక్షన్ B అంటే కోడింగ్ వచ్చేసి 2 to 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం దానికి కోడ్ రాయాలన్నమాట. అండ్ రౌండ్ 2 వచ్చేసి ఇన్ పర్సన్ ఆర్ ఆన్లైన్ టెక్నికల్ అండ్ HR ఇంటర్వ్యూస్ అనమాట. సో మీరు రౌండ్ 1లో క్లియర్ అయితే కనుక మీకు రౌండ్ 2 ఒకటే రౌండ్ ఉంటుంది. సో టెక్నికల్ అలాంగ్ విత్ HR రౌండ్ అనమాట. సో ఇన్ కేస్ కనుక మీరు షార్ట్ లిస్ట్ అయితే మాత్రం సో మీరు ఈమెయిల్ ద్వారా కానీ కాల్స్ ద్వారా కానీ మీకు ఇన్ఫామ్ చేయబడతారని చెప్పి వీళ్ళైతే రాశారు. సో మనకి ఎగ్జామ్ వెన్యూస్ వచ్చేసి 2 venues ఉన్నాయి. సో హైదరాబాద్, బెంగళూరు ఉంది. సో మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే హైదరాబాద్ లొకేషన్ చూస్ చేసుకోవచ్చు, లేదా బెంగళూరులో ఉన్న వాళ్ళైతే బెంగళూరు లొకేషన్ చూస్ చేసుకోవచ్చు. సో శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి శాలరీ 6 lakhs per annum వస్తుంది. అలాంగ్ విత్ దట్ 2 lakhs జాయినింగ్ బోనస్ అనేది వస్తుంది. సో జాయినింగ్ బోనస్ వచ్చేసి మనకి 3 months సర్వీస్ చేసిన తర్వాత మనకి యాడ్ చేస్తారనమాట మన శాలరీలోకి. సో అండ్ అలాగే మనకి పర్ఫార్మెన్స్ ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి. సో 1 yearకి. సో మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుంటే కంపెనీలో పర్ఫార్మెన్స్ ఇంక్రిమెంట్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే ఇన్ కేస్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం సో 2 years సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది. సో వర్క్ లొకేషన్ వచ్చేసి హైటెక్ సిటీ అండ్ పొజిషన్ వచ్చేసి 100 పొజిషన్స్ ఉన్నాయి అనమాట. సో మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ హై ఉన్నాయి. సో ఇన్ కేస్ మీకు మంచి నాలెడ్జ్ కనుక ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ రోల్లో కనుక మీరు అప్లై చేయండి తప్పకుండా. అండ్ జాయినింగ్ డేట్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే 6th జూన్ అనమాట. సో దీనికి ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పైన అప్లై నౌ అని చెప్పేసి. సో దీని మీద మీరు క్లిక్ చేయండి. అండ్ దీనికి మీరు అప్లై చేయడానికి పేజ్ ఓపెన్ చేయడానికి దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు చెక్ చేసి మీరు ఆ లింక్ ఓపెన్ చేసి మీరు దీనికి అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు OTP అనేది వస్తుంది. సో OTPని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ అలాగే మీ ఈమెయిల్ ID, మీ ఆధార్ నెంబర్ నాట్ మ్యాండేటరీ, అండ్ మీ కాలేజ్ లేదా యూనివర్సిటీ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీ కరెంట్ లొకేషన్ అండ్ మీ నేమ్, మీ అడ్రస్, మీ లేటెస్ట్ క్వాలిఫికేషన్, మేబీ బీటెక్, ఎంటెక్ ఏదైనా సరే. సో ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీ గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ ఎంత అండ్ మీ ప్రిఫర్డ్ ఎగ్జామ్ లొకేషన్. సో 2 options చెప్పాను కదా, బెంగళూరు అండ్ హైదరాబాద్ అనేసి. సో మీ ప్రిఫర్డ్ ఎగ్జామ్ లొకేషన్ని మీరు చూస్ చేసుకోండి. అండ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీ రెజ్యూమే
అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అప్లోడ్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొడితే సో మీకు వెంటనే ఇమీడియట్గా మీకు రెస్పాన్స్ అయితే అవుతుంది. సో ఇది ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియదు, బట్ ఇదైతే ఓపెన్ ఉంది ప్రెజెంట్ అయితే. సో మీరు తొందరగా మీరు 2022 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ అవుతుంటే జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు అయితే సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. డెఫినెట్గా ఈ ఆపర్చునిటీని ఒకసారి కన్సిడర్ చేయండి. సో దీనికి మీరు అప్లై చేయండి. సో అప్లై చేసిన తర్వాత మీకు వితిన్ 2-3 అవర్స్లో మీకు మెయిల్ కానీ లేకపోతే మీకు ఫోన్కి మెసేజ్ కానీ వస్తుంది. సో మీరు షార్ట్ లిస్ట్ అయ్యారని చెప్పేసి. సో దాంట్లో మీ ఎగ్జామ్ లొకేషన్ అండ్ అలాగే డీటెయిల్స్, హాల్ టికెట్ లింక్ ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు మీ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది కూడా నేను చూపిస్తాను, మీ హాల్ టికెట్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. సో ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంది కదా. సో ఇది వచ్చేసి మీకు మెసేజ్ వచ్చిన తర్వాతే మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో మీరు అప్లై చేసిన తర్వాత మెడ్ ప్లేస్ నుంచి మీకు రివర్సల్ మెసేజ్ వస్తుంది 2-3 అవర్స్లో. సో ఆ మెసేజ్ వచ్చిన తర్వాత సో మీరు ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ కొడితే ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి నొక్కితే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో అది మీరు ప్రింట్ తీసుకొని ఎగ్జామినేషన్ హాల్కి మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ మీ శాంపుల్ పేపర్ కానీ ప్రీవియస్ పేపర్ కానీ చెక్ చేయాలనుకుంటే, సో ఎగ్జామ్ ఎలా ఉంటుందని చూడాలనుకుంటే సో ఇక్కడ శాంపుల్ పేపర్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి శాంపుల్ పేపర్. సో చూస్తున్నారు కదా శాంపుల్ పేపర్ ఇది. సో సెక్షన్ ఏ వచ్చేసి మనకి టోటల్ 25 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అండ్ సెక్షన్ బిలో మనకి కోడింగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో చూసారు కదా కోడింగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇలా ఉంటుందన్నమాట మెడ్ ప్లస్ ఒక క్వశ్చన్ పేపర్ అనేది. సో టైం వేస్ట్ చేయకుండా ఈ రోల్కి అయితే అప్లై చేయండి. సో చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.